హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే జూలై నెలకు సంబంధించి ఉద్యోగుల జీతాలైతేనేమి, పెన్షనర్ల పెన్షన్స్ అయితేనేమి, సంబంధిత డీడీఓ గారు 17వ తేదీ నుంచి 25వ తేదీ లోపు వారి వారి పరిధిలో గల ఉద్యోగ పెన్షనర్ల జీతాల, పెన్షన్ల బిల్లులను చేసి హెర్బ్ పేరోల్ నందు అప్లోడ్ చేయవలసిందిగా అయితే ఆప్షన్ ఎనేబుల్ అయిందనమాట. అంటే ఈరోజు చివరి తేదీ. సో, డీడీఓ గారు, మీ యొక్క డీడీఓ గారు ఈ రోజులోపు మీ బిల్లు సబ్మిట్ చేశారా లేదా అనేది ఒకసారి పరిశీలించుకోండి. సో, ఆలస్యమైతే మళ్ళీ ఆగస్టు 6 తేదీ నుంచి సప్లిమెంటరీ బిల్లు పెట్టుకోగలవాల్సి వస్తుందనమాట. సో, అప్పుడు జీతాలు జమ అయ్యే అవకాశం ఆలస్యంగా ఉంటుంది. సో, ఏవైతే బిల్లులు సకాలంలో అప్లోడ్ కాబడి సకాలంలో అప్రూవల్ అయితాయో అటువంటి బిల్లులు ఆగస్టు 1 తేదీ నుంచి జమ కావడం ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నమాట. అలాగే ఈ వీడియోలో మనము ప్రజెంట్ బిల్లుల స్టేటస్ కూడా తెలుసుకుందాము. సో, ముందుగా బిల్లుల స్టేటస్ తెలుసుకునే ముందు బిల్లు సబ్మిట్ అవ్వాలి అంటే ఇక్కడ 2 కీలకమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. అది ఒకటి ఎంప్లాయీ అటెండెన్స్ అండ్ ఎస్ఎల్స్. ఈ యొక్క లిస్ట్ అప్‌లోడ్ చేయాలన్నమాట. మొదటి పని. రెండవ పని వచ్చేసి సదరు ఎంప్లాయీ ఆర్ పెన్షనర్ యొక్క రీజియన్ అండ్ క్యాస్ట్. ఈ 2 ప్రక్రియలను పూర్తి చేస్తేనే హెర్బ్ పేరోల్ నందు బిల్ అయితే ఎనేబుల్ అయ్యి జీతాలు బిల్లు లేదా పెన్షన్ బిల్లు పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో, ఈ ప్రక్రియ అంతా కూడా జీడీఓ గారు పూర్తి చేశారు. ఇంకా ఎవరైనా ఈ ప్రక్రియ పూర్తి చేయని వారు ఉన్నట్లయితే, పూర్తి కాలేదని మీకు అనిపిస్తే, మీరు మీ సంబంధిత డీడీఓ గారిని సంప్రదించి ఈ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోగలరని మనవి. సో, ఇకపోతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు, పెన్షన్ బిల్లులు స్టేటస్ అయితే తెలుసుకుందాము. సో, చాలామంది మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారండి. ఈ మేరకు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఒక బిల్లు స్టేటస్ చెక్ చేయగా ఆ బిల్ వచ్చేసి బిల్ డీటెయిల్స్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో, తర్వాత ఫాలో, తర్వాత బెనిఫిషియరీ డీటెయిల్స్, తర్వాత మనకు నోట్ ఆర్ డాక్యుమెంట్స్. ఇక్కడ ముందుగా మనము ఫస్ట్ బిల్ అనేది సబ్ ట్రెజరీ ఆఫీసర్. సో, జూలై 16వ తేదీ సమయం చూడొచ్చు. 22 గంటలు అంటే మనము మామూలుగా 10 పీఎం అంటాము. 10:30 గంటల సమయానికి ఈ బిల్ అనేది అప్రూవల్ అయింది. సో, కంప్లీట్ అయిపోయిందనమాట. తర్వాత మెడికల్ ఆఫీసర్, తర్వాత సీనియర్ అకౌంటెంట్, తర్వాత సబ్ ట్రెజరీ ఆఫీసర్. సో, ఈ విధంగా వివిధ దశల్లో బిల్లు అనేది ప్రాసెస్ అయింది. సో, ప్రెజెంట్ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉంది. అలాగే కొన్ని మెడికల్ బిల్స్ కూడా ఈ విధంగానే చూపిస్తున్నాయండి. సో, మరొక బిల్లు స్టేటస్ చెక్ చేయగా
సో, ఇక్కడ గూడా చూసుకోవచ్చు. బిల్స్ అనేవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేటటువంటి స్టేజ్‌లో ఉన్నాయి. సో, దాదాపుగా అన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయన్నమాట ఉద్యోగులకు సంబంధించి. సో, పెన్షనర్స్ సంబంధించి పే స్లిప్స్, బిల్స్ కూడా ప్రెజెంటు అప్‌లోడ్ అవుతున్నాయన్నమాట సంబంధిత డీడీఓ గారి చేత. అయితే ఈ అప్‌లోడ్ ప్రక్రియ ఈరోజు పూర్తయితే అవి మరొక 2 రోజుల్లో పెన్షనర్ బిల్స్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకుంటాయి. సో, మొత్తానికి ఈ జూలై నెల జీతాలు, పెన్షన్‌లు ఆగస్టు 1, 2 తేదీలలో పూర్తి స్థాయిలో జమ అవుతాయనైతే సమాచారము. ఒకవేళ ఆగస్టు 2వ తేదీ ఆదివారం పడింది కాబట్టి, సండే కాబట్టి మేబీ 3వ తేదీ వరకు గూడా బిల్లులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, జూలై నెల జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.